హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఏంటా ఇది ఇంత వియర్డ్ గా ఉంది చూడడానికి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, బోటి తెలంగాణ స్పెషల్ బోటి అన్నమాట. సో వేడి నీళ్ళలో వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి కాసేపు ఉంచిన తర్వాత మంచిగా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అందులో ఉన్న పీసెస్ ని కట్ చేసేటి ఉంటే కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పైపుల్లాగా ఉంటాయి కదా, వాటిని అయితే ఒక పుల్ల లాంటిది ఏదైనా తీసుకొని దాన్ని రివర్స్ చేస్తూ మరి మంచిగా అయితే వాష్ చేసుకోవాలన్నమాట. ఎంత నీట్ గా వాష్ చేసుకుంటే అంత బాగుంటది కర్రీ అయితే. సో నేనైతే మంచిగా 1కి 10 సార్లు వాష్ చేస్తూ ఉన్నాను అనమాట. నాకు అసలు ఇది ఫస్ట్ టైం. నేను ఒకసారి మా మమ్మీకి హెల్ప్ చేసిన, అది గుర్తుంది నాకు. కానీ ఇట్లా నా ఓన్ గా నేను చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. మన చుట్టూ మనల్ని ఎన్నో రకాలుగా మాట్లాడే వాళ్ళు, మనల్ని అంటే ఇన్సల్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మన చుట్టూనే. మన ముందు బాగుండి వెనకాల పిచ్చి మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకునే టైం నాకైతే అస్సలు లేదు. సో మనకి ఏదనిపిస్తే అది మంచిగా వండుకొని తినడమే అంటే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. సో ఈ జనరేషన్ లో ఇలా ఉండడమే కరెక్ట్. ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. మొత్తానికి బోటి అయితే రెడీ అయింది కర్రీ కోసం.